ఇవన్నీ చైనా గురకలు, చైనా గురకలు, రూపచందులు. పోయి అన్ని రూపచందులు, బంగాళదుంపలు అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. బాబా అద్దీలు పోయినాయిగా. మొత్తం ఒక 50 కేజీలు ఉంటాయి మొత్తం. ఈ రాగిండ్లు, రూపచందులు, మోసులు అన్ని వెళ్ళి మళ్ళీ మెసేజ్ వచ్చింది. అడ్డం పెట్టినారా అడ్డం పెట్టినారా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వరదల్లో ఏం జరిగిందంటే చేపలు ఎక్కువ పడుతున్నాయని మా వాళ్ళు నైట్ పూట వచ్చారు. ఎవరి ఫేసులు సరిగ్గా కనపడదు, నా ఒక్కడే కనపడుతుంది. మొత్తం ముగ్గురు కలిసి వచ్చాము. పాండు తెలుసుగా ఇసురు వాళ్ళు వేసేట అతను నేను వాళ్ళ అబ్బాయి వచ్చాము, ముగ్గురం కలిసి. నీకు లైట్ పట్టుకున్నాడు, కనపడుతుంది. అతేపు చూడరా మీ నాన్నకి వెళ్ళి. కనపడుతుందా? చీకట్లో ఉన్నారు, తర్వాత చూపిస్తలే, ఇది పెట్టిగా. సరే చూద్దాం ఈ నైట్ పూట ఏం చేపలు పడతాయి అనేది. మొత్తం తెల్లారిన తర్వాత కూడా చూపిస్తాము. చేపలు ఎన్ని పడ్డాయి ఏంటి అనేది వలలో పడేటప్పుడు కూడా చూపిస్తాను, బయటికి తీసేటప్పుడు. ఎప్పట్లాగే మా వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి చూడండి, నైట్ వేట సూపర్గా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నైట్ పూట వల ఎత్తానికి వెళ్ళాడు. వల పరిచి ఆ చేపలు ఏమేమి పడ్డాయో అన్నీ చూసుకొని మళ్ళీ ఒడ్డుకు వచ్చినప్పుడు చూపిస్తాను. అన్నీ చేపలు మాత్రం బాగానే ఎగురుతున్నాయి. ఇది నైట్ పూట మొత్తం లొకేషన్ మాత్రం భలే కనపడుతుంది, బయట లైటింగు. ఇది మావాడు చూడు, థమ్స్ అప్. చూద్దాం ఎన్ని చేపలు పడతాయి అనేది చూసి పడిన తర్వాత చూపిస్తా. మళ్ళీ వాళ్ళ నుంచి చూపిస్తా తీసుకొచ్చి. ఇది మా పాండు బాబు చేపలు తీసుకొచ్చాడు. ఏనా ఒకసారి చూపిస్తావా? ఇంకో వెరీ గుడ్. నైట్ పూట ఇందాక చూపించలేదు చీకట్లో. వల్ల పడ్డాయి నైట్ పూట. చాలా ఎడల్పు. కొంచెం ఇది రూపచందులు, పంకాస్ మొత్తం రూపచందేనా? రూపచందులు, గొరకలు ఇవి పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ వేసాము, తర్వాత చూస్తాం. మళ్ళీ ఇంకో రౌండ్కి వెళ్తాడు లోపలికి, చేపలు ఏమేమి పడ్డాయి అనేది మళ్ళీ తీసుకొని వస్తాడు. ఆ వల్ల చిక్కినే వరకు తీసుకొని వస్తాడు. సరే కనపడట్లే అన్న పాపం చీకట్ల, లైటింగ్ లేదుగా. ఆ ఆప తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆపలు వేసుకొని వస్తాడు పడ్డ వరకు. ఓకే, వాళ్ళని వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు చేపలు చూపిద్దాం. చేపలు పడ్డాయి కానీ కనపడట్లేదు మనోడు, దూరంగా వెళ్ళాడు కదా. లైటింగ్ కొద్దిగా అసలు లైటింగ్ ఏదా ఏమైనా కనపడతాం. ఎన్ని పడ్డాయి అన్న? ఎక్కువ తగలేదంటే 2 తగిలినాయి. సర్లే మళ్ళీ ఇంకో ట్రిప్ చూద్దాం. ఇక్కడ కట్టి ఆ పని వలేసి వస్తుంటే రూపచంద్ తగిలింది. ఏదన్నా రూపచంద్ అది రూపచంద్ దాంట్లో ఏది మంచి చూపెట్టి అట్లా కాదు మామూలు నాకెళ్ళి అది రూపచంద్, అది చిన్న సైజుది. సరేలే వల అన్నీ తగిలింది, అందుకే తీసేసాడు. తెచ్చాడు ఆపలేసి అంతేలే. అటు కట్టే నా వల చూస్తాడు, కాకపోతే కనపడట్లేదు కానీ వల చూస్తాడు. ఇప్పటికీ ఒక 3-4 తీశాడు రూపచందులు. ఆగరా చేతి 3-4 పడి అక్కడలే చేయి చూపిస్తారు, అక్కడ కనపడట్లేదు ఆడ. సరే రేపు పొద్దున మాత్రం బాగా కనపడుతుంది. చేపలు మాత్రం ఇక్కడే కట్టేసి వెళ్తాం. లొకేషన్ బాగానే ఉంటుంది. మనం పెట్టిన ప్లేస్కి వెళ్ళే, కాకపోతే వేరే ప్లేస్ ఇది. కంపల్సరీగా రేపు పొద్దున్నే ఈ చేపలను ఇక్కడ కట్టేసి నైట్ పూట రేపు పొద్దున వచ్చి చూపిస్తాను నీకు. చూపించి రేపు తీసుకెళ్తాను కూడా, మార్కెట్ తీసుకెళ్తాను కూడా, ఏదైనా బాగుంటుంది. ఓకే రైట్. కొట్టుకుంటుంది. తగిలింది మరి, తగిలింది కానీ వెళ్ళిపోయిందో, వల్ల చినిగిపోయిందో మరి. పెద్దదైతే చిన్నది కాదు అది. ఇంకా కనపడ్డు ఈ నుంచి కొద్దిగా దూరం పోతే కనపడ్డు చీకట్లో.
రాత్రి చేపలు ఇక్కడే కట్టేసి వెళ్ళాం కదా, అందుకని ఇక ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తాను అక్కడికి, ఆ ప్లేస్కి, చేపలు కట్టేసిన ప్లేస్కి చూపిస్తాను. ఇక్కడికి ఇప్పుడు వెళ్ళి ఆడికి వెళ్ళి ఇంకేం పడి ఆ వల్ల ఏం పడియో కూడా చూసి తీసి మళ్ళీ చూపిస్తా మొత్తం. అలా విడికి వచ్చేస్తాను. పొద్దున్న తెల్లారింది, ఇప్పుడు 5:30 అయింది ఉదయం పూట. ప్లేస్ లైట్లు గుర్తున్నాయి కదా రాత్రి ఈ ప్లేస్లో. రాత్రి సరి గణపల్లేగా పాండుబాబు పాండుబాబు వాళ్ళ అబ్బాయి. ఇది ప్లేస్ రాత్రి వేట వల వేసిన ప్లేస్. ఇలా వెళ్ళొచ్చన్నా. మనోడు చేపలు తీయడానికి వెళ్తాడు, జాగ్రత్త అన్న, వరద ఎక్కువగా ఉంది. రాత్రి ఇలాగే వెళ్ళాము, ఈ పక్క నుంచి నిదానంగా నడుచుకుంటా, జాగ్రత్తగా వెళ్ళాను. అటు మట్టి కొట్టుంటే చూడు. ఇది ఇంత కష్టాలు పడతాను వీడియోల కోసం. చూడు ఎంత వరద పారుతున్నా కానీ మా వాడు చిందానంగా వెళ్తాడు. జాగ్రత్త జాగ్రత్త. అది ఎక్కేసాడు, దగ్గరికి వచ్చాడు, వెళ్ళిపోయాడులే. ఓకే, ఆ పక్క నుంచి అలా నడుచుకో, అవతలే లోతు తక్కువ ఉంది కొద్దిగా. అలా వెళ్ళి ఆ ప్లేస్లో ఆ చెట్టు వెనక అక్కడ ఆప కట్టాము రాత్రి. ఆ ఆప తీసుకొని ఆ వల్ల వేసిన వల్ల ఏమైనా పడేయని చూస్తాం. ఆ కర్ర పక్క నుంచి వెళ్ళాను రాత్రి, ఆ కర్ర పక్క నుంచి వెళ్ళాం. ఇంకా అటు మోకాల పైన ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు వాటర్, చాలా తగ్గినాయి రాత్రికి ఇప్పటికి కూడా. కనపడే నీళ్ళు ఉన్నాయి, కొద్దిగా తగ్గినాయి, అదే అందుకని చాలా వరకు తగ్గినాయి. అది పెరిగినాయి. అది ఆ నుంచి ఇక్కడ నుంచి ఆ వలకాంచి అలా కట్టారు సూటిగా. అటెందుకు వెళ్ళావు, దిగబడుతుంది. ఓకే, అన్నీ పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి. తీస్తాను తీస్తాను. అది ఏమన్నా ఉన్నాయాడా? ఒకటి రెండు రూప్చంద్ ఒకటి పడింది ఆడ, ఒకటి చాలా పడా. అవును, వల మొత్తం ఇసురుగా అయిపోయింది. రూప్చంద్ ఒకటి రాగిడిపోయిందా, అమ్మని గారిపోయింది. రూప్చంద్ మాత్రం ఉంది. దగ్గర జూమ్ తీస్తాను. అది ఫస్ట్ బోని ఉదయం పూట బోని అయింది ఒకటి. రాత్రి చాలా అయినాయి బోనీలు, కాకపోతే ఇప్పుడు వచ్చి చూసే రాత్రి వేసిపోయాంగా ఆ వల్ల ఒకటి ఫస్ట్ బోని అయింది ఒకటి. మొత్తం సిరిగిపోయింది ఇది. బతికే ఉన్నాయి అనుకుంటా. అన్నయ్య పడా అవతలేదో పడింది చూడు. రూప్చంద్ పెద్దది పడింది ఆడ. అమ్మ తగిలిందన్న, జాగ్రత్త పట్టుకో. వాళ్ళ రాగండి అది, రాగింది. ఇప్పుడే తగిలింది అది అనుకోకుండా, ఇప్పుడే తగిలింది. అయ్యా అయ్యా దేవుడా.
బాగింది అది. అదే రవ్వు చేప అంటారు కదా, రవ్వు చేప. పెట్లు చూడు ఎలా వెళ్తాను వచ్చినాయో చేపల కోసం. నీరు కాకులు అంటారు వాటిని. ఇయ్య ఆప పెట్టుకొని తీ దాంట్లోకి. ఓకే, ఆపాలు వేసేసాడు. ఇప్పుడే పడింది అది. ఆ దయ్యం చేపలు 2-3 పడ్డాయి. తీలే, రూపచందులు తగిలినాయి బాగా. ఏం చేస్తాం మరి, వాళ్ళంతా చిక్కు అయిపోయాయి. ఒకటి చూపెట్టాను నా నుంచి. అదిగో రూప్చంద్. ఓకే వేసాయి. ఓకే, అన్ని రూప్చందులే, ఒక్కనే తగిలినాయిగా. 5-6 ఒక్క దగ్గరనే 5-6 పడ్డాయి. ఏంది లైటింగ్ ఏంది ఇలా ఉంది? టిక్కు అంటుంది. వాటర్కి కలర్ మారిపోతుంది. ఇక కొంగలు మాత్రం బాగా పండగ చేసుకుంటున్నాయి. పెద్ద కొంగలు, చేపలు పెద్ద కొంగలు వచ్చినాయి. టకా తీయాలి నువ్వు. ఆ చివరి దాకా వెళ్ళేసరికి ఏ టైం పట్టుద్ది తీసుకుంటా పోయేసరికి? సరే, అంత మళ్ళీ లెంత్ అయిపోయింది వీడియో. కానీ చేపలు అన్నీ తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం వచ్చిన తర్వాత చూపిస్తాను మొత్తం. రాత్రి ఇప్పటి అన్నీ అదో ఆపాలేసాడు మళ్ళీ ఇంకోటి. మళ్ళీ వాళ్ళు చూపుతాడు. జాగ్రత్త అన్న. అమ్మ వాళ్ళంతా నుజ్జు అయిపోయింది. చేపలు పట్టడం వెళ్ళే కానీ గాడ తగిలింది. పెద్ద సైజుది. మళ్ళీ పక్కనే ఇంకో పక్కనే. ఏంటన్నది? రూపచందులేనన్నీ? అన్నీ రూపచందులే అంద. మొత్తం ఏ తగిలింది మ్యాక్సిమంగా. సరే, కట్ చేస్తాను వీడియో. తర్వాత మళ్ళీ పూర్తి లెంత్ అయిపోతుందని కట్ చేస్తున్నా. అందుకో కట్ చేద్దాం అనుకుంటాను కానీ కట్ చేయలేకపోతున్నా వీడియోని. అన్నీ తీస్తూ ఉంటాయి రూపచందుల్ని. అన్నీ వరుసగా తగిలినాయి. సరే, తర్వాత చూపిస్తాను నీ దగ్గరికి వచ్చిన తర్వాత. ఎస్ఐ రూపచంద్ అది. రూపచంద్ చిన్న సైజ్ ఏమంటే రూపచందులు. పెద్దవి కూడా ఉన్నాయి రూపచందులు. అలాంటి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. పంట పండింది అనుకుంటుంది ఫుల్గా. మేము వాళ్ళకి వెళ్ళి ఇంకొక వాళ్ళు తీసుకొచ్చాము. ఇగో ఇది. ఈ లోపల మావాడి చేపలన్నీ తీసేసాడు దాంట్లో. ఈ వాళ్ళు తీసుకొచ్చాం అన్నా. ఆయాసం వస్తుంది కానీ తొందరరా. ఇవాళంతా చిక్కు తీసుకోవాలి. ఇది కూడా మొత్తం చిక్కు తీసి మొత్తం ఇది కూడా చిక్కు అయిపోయింది. తీద్దాం దా. అలాగే ఆపాయిట్ తీసుకొచ్చాయన్నా. ఆపాయిట్ తీసేయి. ఈ పక్క నుంచి రా అన్న. ఇటు నుంచి రా, గడ్డి కానించి రా. లేదు ఉండదు. అది కూడా తీసుకొని వచ్చాయా? చేపలు చలాపడే తీసుకొని వస్తాడు, చూపిస్తాను. సరే, ఈ వల్ల చిక్కుపడింది, అది తీసేస్తామండి. నడు లోతు ఉంటుందిలే. అంతే అన్న, జాగ్రత్త, గడ్డి పెట్టుకో. ఇంకొంచెం వెళ్తుందా? జాగ్రత్తరా. పైకెత్తిరా. అది గట్టెక్కినవులే. వచ్చేసాడు. ఒక్కసారి వచ్చి మన చేపలు చూపి 2 ఆపాలు నిండిపోయినాయి. అదేలే వచ్చేసాడు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చేపలు అన్నట్టు దిగబడుతుందిగా. కొంచెం జాగ్రత్త దిగబడుతుంది, చూసుకో.
మామూలుగా ఆపాత చూడు, బయటికి వచ్చినప్పుడు తర్వాత చూపిద్దాంలే. కానీ నువ్వు బయటికి తీసుకెళ్ళిపోతాం మేము, నువ్వు వలేసుకో. అబ్బో, తర్వాత చూపిస్తారా బయటకు వచ్చిన తర్వాత? కొన్ని చచ్చిపోయినాయా? చాలా పడేసి పట్టుకుంటాను. నీళ్ళకి ఉంచు. ఉరకలు చచ్చిపోయినాయి కొన్ని. సర్లే, తర్వాత చూపిద్దాం లేదా. దగ్గరికి వెళ్ళి అన్నీ ఒక దాంట్లో పోతాడు. ఒక దాంట్లో పోతే ఇంకొక ఆపాటి తీసుకెళ్తాను బాగుంటుంది. అన్నీ ఒక ఆపలో వేస్తాను చేపలన్నీ. అదే ఆడుతానే లోపల ఎక్కువ. కొద్దిగా ఎడలు పండురా మూతి. అది రూపు చెందులే కానొస్తున్నాయి అన్నీ. అన్న ఎలాగో అన్నీ బయట పోయాల్సిందే కన్నా. ఒక దాంట్లో తేయాలి, బయట తెచ్చేయి. అక్కడెందుకు లోపలేసి ఇవి కూడా బుల్లుగా వచ్చింది. జాగ్రత్త, మొత్తం దింపాలి దాంట్లోకి నువ్వు. ఈ చేయి పట్టుకోరా. అది చేసే లోపల. ఓకే, పడింది ఒకటి, రెండు పడి తగింది దాంట్లో ఇటక్కున. ఓకే, కాపాలు వేసే మొత్తం అన్నీ. సూపర్ బుడుగు, సూపర్. ఇంకో వల తీసుకొని వెళ్తాను మళ్ళీ. ఈ వలలో అగో ఇక్కడే ఉందన్న ఆప. ఈ వల తీసుకొని వెళ్ళి మళ్ళీ భరుస్తారు. ఈ పక్క భరుస్తారు. ఈ పక్క భరిస్తే మళ్ళీ ఏమైనా పడతాయో చూద్దాం. దీంట్లో కూడా పాపం ఒక్కడే వెళ్తాను, ఒక్కడే ఉన్నారు. అలా రమ్మంటావా? లేకుంటే అయింది మనల్ని వద్దులే. నడు లోతు పైన వచ్చినాయి వాటర్. చిన్న చేపలు బలగే ఎగురుతున్నాయా? ఇందాక వేసాం కదా, ఆ పక్క తగిలింది ఒకటి. ఇక అక్కడి నుంచి ఆ పక్క వేస్తూ ఉంటాడు కొద్దిగా దూరం. వీడియోలు ఎంత అవుతుంది అందుకే కట్ చేస్తాను. అక్కడి నుంచి వాళ్ళంతా వచ్చినంత వరకు ఆ వాళ్ళని భరుస్తారు అటు. మళ్ళీ దాంట్లో పడ్డప్పుడు కూడా చూపిస్తాను. మళ్ళీ ఏం చేపలు పడితే చూస్తాను. మళ్ళీ వాళ్ళని పడ్డ చేపల వరకు తీసేసుకొని వెళ్ళిపోతాం. ఏంటది? పంకాసా? గొరకరా? గొరక పక్కనే ఏదో ఉంది మరి. రూపచంద్ర అనుకుంటా. రాగిండి దూకింది. ఇటే వచ్చి తగులుతుంది. తగ్గ రూపచంద్ ఉన్నాయి, చాలా ఉన్నాయి రాగిండ్లు. అది ఖచ్చితంగా మన వాళ్ళు ఇది పడుతుంది చూడు. ఇప్పుడు తప్పుక్కుని పడుతుంది. గొరకలు పక్కన రూపచంద్ మళ్ళీ సేమ్ అలాగే. గొరకలు, రూపచందులు, రాగేండ్లు ఈ మూడే పడ్డాయి కదా. బొచ్చు ఒకటి పడింది రాత్రి, మోస ఒకటి పడింది పెద్దది. మళ్ళీ రూపచంద్, గురక ఒకటి. గురక రూపచంద్ పడతాను ఈసారి. అదేలే, అది రూపచంద్ పక్కంది. ఏమో మరి చూడాలి. రాగిండి, గురక కాదు, రాగిండి బిల్లంట. ఓకే, కాదు ఇటు రాలే. అది ఏం అది రాగిండి. పోయింది. పోయిందిగా. మళ్ళీ పడిందా? పోయిందా?
అనుకుంటే నన్ను జారిపోయింది ఒకటి. అన్ని కొరకలు రూప్ చేంజ్ తగిలింది అక్కడ తీర్థండు. ఇంకో రూప్ చేంజ్ తగిలింది అక్కడ. అన్ని రూప్ చెందులే ఈజీగా మళ్ళీ అనుకో. ఏమున్నాయి ఇక రూప్ చెందులు రాగేళ్ళు వచ్చలు తగలేదు. రాత్రి తగిలింది కానీ ఇప్పుడు తగలకూడదు. మౌస్ పెద్ద రాత్రి అది కూడా ఇప్పుడు ఏడు తగిలింది. వాళ్ళంతా తీసేసి పక్కన పడేస్తాడు, పనికిరాదు వాళ్ళు. అందుకని అదంతా లాగేసి పక్కన పడేసి వచ్చేస్తాడు ఇక. అదే లేదు, ఏం చేపలు ఎక్కువ పడినాయి. వాళ్ళంతా అలా పడేసి వెళ్ళిపోవడం, చేసేది ఏం లేదు. అదేలే అన్ని దయ్యం చేపలే ఇక, వాళ్ళ పనికిరాదు. 2 కేజీలు ఏదో ఉందండి. ఉందండి 2 కేజీలు రాగండి. వాళ్ళ కూడా చూసేసి వెళ్ళిపోతాం. అయిపోయింది మొత్తం తీసుకొని వస్తుంది. ఇది తీసుకొని వెళ్ళిపోతాం. జాగ్రత్త రా అన్న. లోతుందని చూసుకో, మళ్ళీ ఈ పక్క తీస్తాం. ఇంకా లోతుంది కదా. కాలు దిగుతుందా? సరే వచ్చే కొడితే పరా. తీసేస్తాను, తీసి బుట్లో పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అదే ఉందండి. ఇటు మొత్తం కొరకులు కంకాసు అవి ఉన్నాయి. ఇటు సిరిపోయితాపా కొరకులో చిన్న చిన్న రాగేళ్ళు పెడతాను. అలాగనే పెట్టేది. సూపర్. జాగ్రత్త పట్టుకుని పా, బండి మీద పెట్టు. తెరా వాళ్ళకు ఆప కుడితే కింద పడిపోయింది. ఓకే, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత చూపిస్తా మొత్తం కింద పోసి. ఇవన్నీ చైనా గురకలు, చైనా గురకలు, రూప్చందులు. అన్నీ ఒక పక్క పెట్టరా గురకలన్నీ. ఇవి అసలైన మూట. పోయి అన్ని రూప్చందులు, బంగాళదుంపలు అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. బాబా అదిరిపోయినాయిగా. మొత్తం ఒక 50 కేజీలు ఉంటాయి మొత్తం. ఈ రాగిండ్లు, రూప్చందులు, మోసులు అన్నీ వేరు వేరు పెట్టరా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అడ్డం పెట్టన్నా ఆపా అన్నా, అడ్డం పెట్టపోయినా ఆపా. ఎన్ని రాగేండ్లు